పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా పోలీసు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక న్యాయవాది కృష్ణప్రసాద్ అనే న్యాయవాది మాట్లాడడం జరిగింది. డిఎస్పి శ్రీనివాస్ గారిని, డోన్ ఎస్హెచ్ఓ ఇంతియాజ్ బాషా గారిని ఏకవచనంతో ఎటువంటి మర్యాదపూర్వకం లేకుండా ఏకవచనంతో మాట్లాడుతూ ఒక వీడియోని వదలడం జరిగింది. ఈ విషయమై పోలీస్ సంఘం ఫిర్యాదు చేస్తుందేమో అని ఎదురు చూసినాము. చాలా మటుకు మా వాళ్ళందరూ ఖండించినారు, ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని. అసలు జరిగిన విషయం ఏమంటే, బాధితులు పుడులపాడు గ్రామస్తులు, వాళ్ళకి అక్కడ 2 నుంచి 3 ఎకరాల మధ్య పొలం ఉంది. దాని పక్కనే అగ్రికల్చర్ ల్యాండ్ పక్కనే ఇతను ఒక క్రషర్ ఫ్యాక్టరీ వేసుకున్నాడు. ఆ క్రషర్ ఫ్యాక్టరీకి ఇతనికి ఆ భూమి యజమానులకి వీళ్ళ కొడుకు ఈ కృష్ణప్రసాద్ కుటుంబానికి ఆ రైతులకి ఎప్పటి నుంచో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ దుమ్ము రావడము, వాళ్ళు ఈ పొలంలో వాళ్ళు గ్రాసం వేసుకున్నారు. పశువులకి వాళ్ళకి 2-3 బర్రెలు ఉన్నాయి, దానికి గ్రాసం వేసుకున్నారు. వీళ్ళది ఈ డస్ట్ అంతా పోయి ఆ పొలంలో పడడం వలన వాళ్ళు ఏదో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయి మధ్యలో. అవి చిలికి వానగా కొంచెం పెద్దగైన సమయంలో మేము మధ్యవర్తిత్వం జరిపాం ఆ విషయంలో. ఇట్లా గొడవ పడద్దండి, ఈ విధంగా గొడవ పడకుండా నష్టపోతారు అని చెప్పి దానికి ఏదో అడ్డం కట్టేసి డస్ట్ పోకుండా చేయండి అని చెప్పి చెప్పాము. అప్పటికే వీళ్ళు కొంత గొడవలు ఉన్నాయి అదే అప్పుడు కొన్ని రోజులు సమస్య పోయింది. అక్కడికి సమస్య పోయిన తర్వాత ఎవరిది లారీ కృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు పోయి ఆ గడ్డి బంద్ చేసి ఆ గడ్డిని చంపేసినారు. అంటే పశువులు తినే గ్రాసం, మనం అన్నం ఎట్లా తింటామో వరి బియ్యము, అట్లా పశువులకి గడ్డి అనేది చాలా ముఖ్యం. దానికి మీద గడ్డి మంది చంపేసినారు. ఆ గడ్డిని చంపితే వీళ్ళు పోయి ఏదో మోటార్కి ఏదో చేసినారు, రైతు కుటుంబం చేస్తే అక్కడ ఈ కృష్ణప్రసాద్ కుటుంబంపై దాడి జరగడం జరిగింది. వాళ్ళ ఇంటి మీద పోయి అక్కడ వాళ్ళ మీద కొన్ని అటెంప్ట్ మర్డర్ కేసు అన్ని సెక్షన్స్ పెట్టి ఒక కేసు పెట్టడం జరిగింది. అంతకుముందు ఇదే విషయం అడగాలని చెప్పి కృష్ణప్రసాద్ని కోర్టు దగ్గర పోతే ఆ రైతు కుటుంబం ఆయన ఏదో బెల్ట్ తీసుకొని కొట్టడానికి పోయి అక్కడ మాట పెరిగింది. ఇదంతా జరిగిన వాస్తవం. మధ్యలో మేము మధ్యవర్తిత్వం వహించినాం ఈ కేసుల విషయంలో. గొడవ పడుతుంది, అసలు రైతు చిన్న కుటుంబము, మీది ఎందుకు దీంట్లో మీరు ఇదవుతారని చెప్పి వాళ్ళకి వీళ్ళు సర్దుబాటు చెప్పి ఆలమ్మోహన్ రెడ్డి గారు, కటారకొండ వెంకటేష్ రెడ్డి గారు మేమంతా కలిసి ఒకనాటి సమయంలో మేము కూడా కొంచెం ఇదేనా ఎందుకు సపోర్ట్ చేస్తే వాళ్ళు బీదోళ్ళని వాళ్ళ మీద ఇచ్చేస్తాడు, ఆ పొలాన్ని గుంజుకోవాలని చూస్తున్నాడు. అలాగే ఇదంతా జరిగిన తర్వాత సెక్షన్ని ఆల్టర్ చేశారు, కేసుని 307 చేసి ఆల్టర్ చేశారు పోలీసు వాళ్ళు. సరే కొన్ని రోజులు అంతా వీళ్ళు గొడవ పడకూడదు అని చెప్పి కేసుని అలాగే పెట్టారు. మరి తీసేయండి సార్, ఎందుకు రాజీ చేశాం కదా అంటే లేదు ఉండాలి కేసులు, లేకపోతే గొడవలు పట్టుకుంటారు, భయం ఉంటుంది అని. సరే ఇంకా పని అయిపోయింది అక్కడికి. అంటే కేసులో 307 తీసిన తర్వాత నాకు రిలీఫ్ ఉంది. ఇంకా మిగతా సెక్షన్స్ నుంచి కేసు పెద్ద ఇదిగా ఉండదు, బలంగా లేదు. ఒకసారి ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ తీసిన తర్వాత కేసు ఆల్మోస్ట్ వీగిపోయినట్టు, ఇది జగమెరిగిన సత్యము. ఆయన ఇప్పుడు న్యాయవాదిగా ఉంటూ పోలీసుల మీద అనుచితమైనగా ఏకవచనముగా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంటుంది. అతను ఈ కేసులో దృష్టిలో పెట్టుకొని పోలీసుల మీద ఎవరితోనో మిగతా పిటిషన్ తీసుకొని ప్రైవేట్ కంప్లైంట్ చేసినాడు. అదేవిధంగా నీకు అన్యాయం జరిగితే నువ్వు మళ్ళీ వేసుకో కేసులు పోలీసుల మీద, నేనేం వద్దన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆత్మాభిమానం మీద వాళ్ళు ఏం చేయలేరేమో, నాకు ప్రైవేట్ కేసు చేస్తే నాకు ఏమన్నా అయితే పోలీసులే కారణము, నేను ఎస్పీ దగ్గరికి పోయినా ఆయన ఎస్పీ దగ్గర పోతే ఇప్పుడు మేము బాధ్యతలు తీసుకొని డిఐ దగ్గర పోతాం, ఎస్పీ దగ్గర పోతాం, డీజీపీ దగ్గర పోతాం. ఆయన మళ్ళీ ఏమంటాడంటే నేను ముఖ్యమంత్రి అరెస్ట్ అయినప్పుడు నేను చేసిన, అతనే మా సానుభూతి తెలపలేదు, ఎక్కడ కూడా పాల్గొనలేదు ముఖ్యమంత్రి అరెస్ట్ చేసినప్పుడు. తర్వాత అతను ఎలక్షన్స్ ముందు నాకు ఓ రోజు ఎదురైతే ఏందన్నా మీ కోర్టు ఆడ గెలుస్తాడు, ఓడిపోతాడు అట్లా. ఓడిపోయినా గెలిచినా నేను ఒక సైనికులు లెక్క వర్క్ చేయడం అనేది నా బాధ్యత, నేను పనిచేస్తాను.
అది ఓటమికి భగవంతుడిది. తర్వాత రిజల్ట్ అప్పుడు చూద్దులే వెయిట్ అండి. గెలిచిన తర్వాత నువ్వు పదవి తెచ్చుకోనికి 50 లక్షలు ఇస్తాను అంటే నోరు ఎంత అతిక ప్రసంగం అంటే అంత అతిక ప్రసంగం సార్. అంత అతిక ప్రసంగం 50 లక్షలు ఇస్తా అంటాడు. నీకు 50 లక్షలు పోస్ట్ తెచ్చుకుంటాడు. ఇదే కృష్ణప్రసాద్ నిరుద్యోగం ఉన్నప్పుడు నేను 1,50,000 ఖర్చు పెట్టి ఒక జిరాక్స్ సెంటర్ పెట్టించాను. నిరుద్యోగం ఉన్నప్పుడు అంటే ఏం మాట్లాడాలో ఎక్కడ ఎట్లా మాట్లాడాలనేది నాకు తెలియదు అతనికి. ఫస్ట్ అది తెలుసుకోవాలా, ఎక్కడ మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ ఎవరి గురించి మాట్లాడుతూ ఎట్లా మాట్లాడుతున్నాం. ఇకపోతే వాళ్ళ మీద ఉండే ఎఫ్ఐఆర్లో కృష్ణప్రసాద్ కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఒక ముద్దాయిగా ఉంటూ నేను నల్లకోటు అదే అంటావు, నువ్వు ఒక ప్రాక్టీస్ చేయొచ్చా? ఇక్కడ వచ్చేసి ఆయన ఒకరికి చట్టం తెలిసి ఇంకొకరికి తెలుదు అంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తిరిగాడు. ఏమి పనిష్మెంట్ ఆఫ్ అడ్వకేట్స్ ఫర్ మిస్కాండక్ట్, ఇది మిస్కాండక్ట్ కదా? నువ్వు పబ్లిక్గా ఒక పోలీస్ ఆఫీసర్ని కించపరిచే విధంగా మాట మిస్కాండక్ట్ కదా? ఒక మహిళని కోర్టు దగ్గర నువ్వు చేసేది మిస్కాండక్ట్ కదా? నీ ఎన్రోల్మెంట్ ఖతం అయితే నీకు 4 కోట్లు కదా, ఏది కూడా ఉన్నది, డ్రెస్ ఉండదు అని. ఇప్పటికైనా 3 రోజులు టైం ఇస్తున్నాము. సమస్య ఉంటే కూర్చొని మాట్లాడే పరిష్కరించే ఒక పద్ధతి ఉంది. కాదు నీ కోర్టు ఉంది, న్యాయం ఉంది, నువ్వు కోర్టులో ఫైట్ చేసుకోవచ్చు. పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందా అంటే నేను కల్లారా ఈ మధ్యకాలం చూసినాము. కొత్తపూడిలో సీఎం ప్రోగ్రాం జరిగితే 5-6 రోజుల నుంచి ఎండకు 5 రోజులు ఎంతో శ్రమించి ప్రోగ్రాం సక్సెస్ చేసినారు. ఒంటిమిట్టలో రాముని కళ్యాణం నిన్న చేసినారు. అదే మీటింగ్కి నేను పోయాను, ఏసీ కూలర్ పక్కన కూర్చున్నా, రాత్రి పోతే రాలేదు. అంటే కూర్చొని చూసినా మాకే ఉచ్చ రాకుంటే పనిచేసిన వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఇదే ఇంతియాజ్ బాషా గారు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు లా అండ్ ఆర్డర్ ఎట్లా కనపడంటే మక్క జక్క గుట్క డోన్లు ఎక్కడ కనపడటం లేదు. లా అండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ అవుతుందంటే ఇంతవరకు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూస్తాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్గా ఉంటుంది. ఇక్కడ గొడవలు జరగడం, చిల్లర వ్యవహారాలు జరగడం జరుగుతుంది. అటువంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ని నువ్వు భయపడించుకోవాలా, నేను ప్రైవేట్ కంప్లైంట్ చేస్తారు అది చేస్తానంటే భయపడించుకోవాలంటే అవుతుందా? డిఎస్పీ గారు ఇక్కడ ఎస్ఐగా చేసినారు, సిఐగా చేసినారు, ఇప్పుడు డిఎస్పీగా చేస్తున్నారు. ఆర్బిట్రేషన్ అదే చేస్తారు. ఏమన్నా నాకు వచ్చిన కేసులు పెట్టుకుంటా అంటే పోలీస్ స్టేషన్ ఉంటే జనాలు ఉంటారు రెగ్యులర్గా. అక్కడంతా పోలీస్ స్టేషన్ ఉంటే కేసులు వచ్చిన ప్రతి పేపర్ కేసు పెడతారు, వాళ్ళది 40 చూసుకోపోంటారు. నువ్వు న్యాయ వ్యవస్థకి ఇప్పుడు అన్ని ఏసీ కోర్టు హాల్ని ఏసీ చేసినారు, చల్లగా బాగా కూర్చుంటావు. పోలీస్ వ్యవస్థ అట్లా కాదు, మండే ఎండలు రాత్రి బావులు తిరగాల. ఎటువంటి ప్రశాంతమైన వాతావరణం. అక్రమ కేసులు ఉన్నాయటంలో అక్రమ కేసులు పెట్టకపోవడమే కారణం. ఇప్పుడు ఎవడంటే వాడు నోడు బాధేసుకోవడము, చిల్లర చేస్తాడు, ఏమైనా హీరోలు కావాలనుకోవడము. కాబట్టి పోలీసులకు కూడా మేము విన్నపించేది ఏమంటే మంచిగా పోతే ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా సెక్షన్ని రీఆల్టర్ చేయాలని కోరుతున్నాం. అంటారు ఆయన ఛార్జ్షీట్ ఏమంటున్నాడు కాబట్టి సెక్షన్ని రీఆల్టర్ చేసి ఎఫ్ఐఆర్ మళ్ళీ ఇది చేసుకొని చేయకుంటే మటుకు మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. మేము బాధితులకు పూర్తి స్థాయి అండగా ఉండాలని నిలబడాలని నిర్ణయించుకున్నాం. మేము వాళ్ళకి అన్ని రకాలుగా సాయం చేస్తాం, ఆర్థికంగా అన్ని రకంగా చేసి కష్టపడిస్తాం. కనీసం ఖచ్చితంగా 3-4 రోజుల లోపల అతను బహిరంగ క్షమాపణ చెప్పకుంటే జరిగే పరిణామాలు వేరే. మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం, మేము అధికారులను కలుస్తాం. ఎందుకు సెక్షన్ ఆల్టర్ చేసింది అంటే ఇంటి మీద పోయి కొడితే కూడా సెక్షన్ ఆల్టర్ చేస్తారా? అంటే పని అయిపోగానే, పని ఉన్నప్పుడు ఒక రకంగా పోలీసులతో, పని అయిపోయిన తర్వాత ఒక రకంగా పోలీసులతో ఉండాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఏదో సోషల్ మీడియాలో రచ్చకెక్కే బదులు నువ్వు అదే కోర్టులో ఫైట్ చేసుకోవాలి కదా. వాళ్ళకి యూనిఫామ్ అడ్డం ఏదైనా చేయాలంటే అంతకంటే ఏం కాదు. నువ్వు ఎట్లా మాట్లాడినా వాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు, అందరికీ నోరు ఉంది, మాట్లాడగలుగుతారు ఎవరైనా కూడా. కాబట్టి ఎవరికైనా కానీ కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు ఉంటాయి. కాబట్టి ఆయనకున్న చట్టం మాకు అందరికీ ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద ఆయన క్షమాపణ చెప్పకుంటే పనిష్మెంట్ ఆఫ్ అడ్వకేట్స్, ద అడ్వకేట్స్ యాక్ట్ 1986 ప్రకారం ఆయన మీద బార్ అసోసియేషన్ కంప్లైంట్ చేస్తాము, 307 మళ్ళీ పెట్టిస్తాము. ఖచ్చితంగా దీని పర్యాసం. ఎందుకంటే మీకు చెప్పాల్సిన మళ్ళీ ఆ గుంత ఆయన దోకున్నాడు, ఆ గుంతలో కష్టంగా పడతాడు. అడిషనల్గా మేము కూడా బాధితులు మద్దతు ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు న్యాయాన్ని చూడకుండా
సమన్యాయం చేసి రాజీ చేయమని చెప్పి కోరినాము పోలీసుల్ని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే పేదవానికి సహాయం చేయాలన్న సంకల్పం మాది. అది అన్యాయమైనా కూడా ఆ రోజు వాళ్ళకి రైతు కుటుంబానికి చేయలేకపోయినాము. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బలంగా లేరు ఆ రైతు కుటుంబం. అంటే 2-3 బర్రెలు అమ్ముకొని ఆయన పోరాడే శక్తి వాళ్ళకి లేదు. ఇప్పటి నుంచి ఆ శక్తి మేము కల్పిస్తాం వాళ్ళకి. ఆ రైతు కుటుంబానికి భరోసా ఇస్తున్నాం. వాళ్ళకి ఎటువంటి ఇది జరగకుండా భరోసా కల్పించి మేము కూడా ఎస్పీని, డిఐజీని, డీజీపీని కలుస్తాం ఈ విషయంలో. ఇప్పుడు ఆ బాధిత కుటుంబాన్ని న్యాయం జరగకుంటే వాళ్ళకి చదువు రాదని చెప్పి వాళ్ళని వేధింపులకు గురి చేస్తే ఇది కావాలని ఏం లేదు. కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మీరు బహిరంగంగా పోలీసులకి క్షమాపణ చెప్పాల్సిందే. ఏకవచనంతో మాట్లాడినారు. పోలీసులతో నువ్వు పని చేయించుకొని ఏకవచనంతో మాట్లాడినావు. నువ్వు వేసుకున్న మిగతా కేసుల గురించి ఎవరు చెప్పడంలే. ఓన్లీ ఒక రైతు కుటుంబానికి నీకు జరుగుతున్న కేసుల గురించి మాత్రం చెప్తున్నాం ఇక్కడ. నా మీద ఛార్జ్షీట్ వేయలేదంటే ఆ చిన్న కేసులు ఛార్జ్షీట్ ఏమవుతుంది? ఆ రైతు కుటుంబం మీద కూడా 2 కేసులు ఉన్నాయి. వాళ్ళు తిరగాలి కదా. వాళ్ళకి తిరిగే ఈ ఖర్చులు భరించే శక్తి ఉండాలి కదా. కాబట్టి మనం అందరూ విన్నపించేది ఏమంటే ఇంకా ఇది పెంచుకుంటూ పోతే పెరుగుతూనే ఉంటుంది. ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇచ్చిన అవకాశం ఇస్తున్నాం, లేదంటే పెరిగిపోతుంది ఈ విషయం. ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గేది లేదు. ఖచ్చితంగా రైతు కుటుంబానికి అండగా నిలుస్తాం అని తెలియజేస్తాం.